నాతోటి దత్తు గారు ఎప్పుడు అంటుంటారు, బాస్ నేను మీతోటి అలాగే రామారావు గారితో ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నాం, మీతోటి రామారావు గారితో నేను ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు చేశాను. అవి కమర్షియల్గా పెద్ద పెద్ద హిట్స్ అయిన సినిమాలు అవి. కానీ పూర్ణోదయ సంస్థ లాంటి సినిమా విశ్వనాథ్ గారు అలాగే ఏడు నాగేశ్వర గారి కాంబినేషన్ వచ్చిన సినిమా లాంటివి, అలాంటి క్లాసిక్ ఫిలిమ్స్, అలాంటి అవార్డ్ ఫిల్మ్స్ నేను చేయలేకపోయానండి ఒక అసంతృప్తి నాలో ఉంది బాస్ అని అంటుండేవారు. ఈ మహానటి సినిమా ద్వారా ఆయన కూతురైనటువంటి ప్రియాంక స్వప్న తండ్రికి ఆ లోటు కూడా తీర్చి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు ఈ మహానటి ద్వారా. ఆ రకంగా మనస్ఫూర్తిగా నేను స్వప్నని ప్రియాంకని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే వాళ్ళు తండ్రికి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి కొడుకు లేని లోటు కూడా తీసినందుకు కానీ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను. సో దత్తు గారు ఆయనకు మిగిలిపోయిన ఆ ఒక్క కోరిక కూడా ఈ సినిమా ద్వారా అందింది. దానికి ప్రధాన కారణమైన నాగ్ అశ్విన్ని మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా అభినందిస్తాను. నిజంగా గ్రేట్, మీలాంటి వాళ్ళు ఉండాలి. ఈ ఇండస్ట్రీ మరింత ఆరోగ్యకరంగా ముందుకు వెళ్ళాలి. ఇలాంటి విజయాలు మాకు కావాలి. కాబట్టి ఇండస్ట్రీ బతుకుతుంది, సో మేము అందరూ బతుకుతాం. ఈ సినిమా కేవలం ఈ రివార్డ్సే కాదు, అవార్డ్స్ రావటం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అది కూడా రాష్ట్ర స్థాయిలో కాదు, జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా దీనికి అవార్డులు రావాలి. అండ్ ఆ రకంగా నేను జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ నాకు తెలియదు కానీ May 9th అన్నది జగదేక వీడు అతిలోక సుందరి రిలీజ్ డేట్. అది అదే టైంలో మళ్ళీ ఈ సినిమా బుధవారం సినిమాలు జనరల్గా రిలీజ్ చేయం, అయినా సరే ధైర్యంగా చేయటం అంటే ఆ డేట్ మీద నమ్మకం, ఈ సినిమా మీద నమ్మకంతో చేసి ఈ సినిమాని మళ్ళీ అదే డేట్కి రిలీజ్ చేసి ఇంత పెద్ద సక్సెస్ సాధించారు. అండ్ నాకు నిజంగానే దత్తు గారు వెనకుండి వీళ్ళందరూ నడిపించారు. ఆయన వీళ్ళ మీద పెట్టుకున్న నమ్మకం ఒమ్ము చేయకుండా వీళ్ళు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి తండ్రికి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆ రకంగా నేను వీళ్ళందరినీ అశ్విన్ని, ప్రియాంకని, స్వప్నని మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.